Watch full episodes on Jio Hotstar. అవును, టైర్డ్ అయిపోయాం. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండాలి. తలనొప్పి పెడుతోంది, నిద్ర కూడా వస్తోంది. వాళ్ళ జ్యూసులో ఏదో కలిపిచ్చారు. మనమందరం ఈ గడ్డిని కప్పుకొని ఇక్కడే పడుకుందాం. ఇది ఏదో పెద్ద పక్షి యొక్క గూడులాగా ఉంది. ఈ రోజు నట్ బాయ్ మంత్రం మనల్ని కాపాడింది. నాకు నిద్ర వస్తుంది. ఇటువైపు. నేను బయటికి రావచ్చా? మీరందరూ సేఫ్ గా ఉన్నారా? వచ్చేసాడు. మీరు వచ్చేసారు. ఇప్పుడు ఇంటికి వెళ్దామా? నట్ బాయ్, నీ మంత్రం బాగా ఉపయోగపడ్డది. నాకు ప్రమాదం రాగానే మేము తిరిగి పారిపో అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చాం. నేనే చెప్పాను కదా, వీళ్ళకి ఈ మంత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ మేము తప్పించుకొని పారిపోయే వాళ్ళం కాదు. అవును, మనం మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మనం చూసాం, వాళ్ళేదో చేస్తున్నారు. వాళ్ళేదో జ్యూస్ ని తయారు చేసి ఒక పెద్ద టిన్ లో దాచుతున్నారు. వాళ్ళు ప్రపంచాన్ని ఎలా అంతం చేస్తారో తెలీదు, కానీ మనం తెలుసుకోవడం అవసరం. కానీ ఎలా తెలుసుకుంటారు? వాళ్ళే మిమ్మల్ని కనిపెట్టారు కదా. మీరు మళ్ళీ లోపలికి వెళ్ళారంటే మిమ్మల్ని బంధిస్తారు. ఇప్పుడు మనం అక్కడ మనిషినే లోపలికి పంపాలి. కానీ ఇక్కడుండే మనిషి మీకెలాగా ఉపయోగపడతారు? అందరూ వాళ్ళకి భయపడుతున్నారు. ఇంకా మనుషుల మీద అసలు నమ్మకమే లేదు. ఒకరికుంది. ఎవరది? ఎవరైతే మనతో పాటు ఇంత దూరం వచ్చాడో వాడే. అవ్వదు, మర్చిపోండి. నేను మీకు సహాయం చెయ్యలేను. వెళ్ళానంటే తిరిగి రాలేను. మీ దగ్గర మ్యాజిక్ ఉంది, అందువల్ల మీరు తప్పించుకున్నారు. ఒకవేళ మ్యాజిక్ లేదంటే అప్పుడే వాళ్ళు మిమ్మల్ని పట్టేసేవారు. ఆగు 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 ఆగు! నట్ బాయ్ చెప్పేది విను. ఇలా చూడు, నువ్వు లోపలికి వెళ్ళి ఇది తెలుసుకోవాలి. అతని జ్యూస్ ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా ఎప్పుడు యూజ్ చేస్తారని. లేదు లేదు, ఛాన్సే లేదు. మమ్మీ, నేను వస్తున్నాను. ఆంటీ, ఆగు! నట్ బాయ్ ఆగు! నట్ బాయ్ ప్లీజ్, ఇది నీ వల్ల మాత్రమే అవుతుంది. ప్లీజ్ ప్లీజ్, నీకేం కాదు. ఎలా జరగకుండా ఉంటది? మీరే ఎగిరి వచ్చేసారు కదా. మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు దొరికేవాళ్ళు. రుద్ర, నట్ బాయ్ కూడా కొంచెం మ్యాజిక్ పవర్ ఇవ్వు. ఒకవేళ ఏమైనా సమస్య ఏర్పడితే తన అక్కడి నుంచి తప్పించుకొని వస్తాడుగా. లేదు లేదు, నాకు మ్యాజిక్ పవర్ ఏమీ వద్దు. మీరందరూ నన్ను ఇరికిస్తున్నారు. ప్లీజ్ హెల్ప్ చేయి. హ్యూమన్స్ కి ప్రమాదం ఉంది. నువ్వు చాలా మంచోడివి. అంకుల్ ఆంటీ కూడా మంచివాళ్ళు, అందుకే వాళ్ళు నిన్ను మాతో పంపించారు. సరే సరే ఓకే, కానీ నాకు ప్రమాదం అనిపిస్తే అక్కడి నుంచి నేను పారిపోతాను. మీరు ఎవరు నన్ను అడగకూడదు. నేను ఏమీ తెలుసుకోను. సరే సరే ఓకే. జిబాయిస్కా మ్యాజిక్ పవర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నువ్వు ఎగరగలవు. అరే, నేను ఎగురుతున్నాను. ఇప్పుడు ఓకే, నేను ఎగురుతున్నాను. ఎగరడం మాత్రం కాదు, ఈ మ్యాజిక్ తో నువ్వేమైనా చేయగలవు. కానీ నువ్వు ఆలోచించాలి ఏం చెయ్యాలని. ఇప్పుడు నువ్వు నార్మల్ గా మారి లైన్ లో వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి అన్నిటినీ తెలుసుకో. అలాగే.
విచిత్రంగా ఉంది. అందరూ వెళ్ళిపోయారు, కానీ నట్ బాయ్ మాత్రం లేడు. ఎవరైనా తనని పట్టుకున్నారా ఏంటి? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వెతకాలి. వాడిప్పుడు మన బాధ్యత. వాడిని ఎలా వదిలేకూడదు. సరేరా, మనం ఆ గాడ్స్ గెటప్ కి మారి లోపలికి వెళ్దాం. వాళ్ళు మనల్ని ఎలా ఉన్నా గుర్తుపడతారు. లోపలికి వెళ్ళాలంటే ఇన్విజిబుల్ కావాలి. అరే అవును, దీని గురించి మనం ఆలోచించలేదు. మనం గెటప్ ని మార్చడం గురించి ఆలోచించాం. థ్యాంక్ యూ రంగీలా. రండి, ఇన్విజిబుల్ గా మరి లోపలికి వెళ్దాం. రుద్ర, ఈ చోటు బాగా పెద్దగా ఉంది. ఇప్పుడు నట్ బాయ్ ని ఎలా వెతుకుతాం? తెలీదు మైరా, ఈ ట్యాంకులో ఏదో దాగుంది. వెల్కమ్ 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 మెజిషియన్ టీమ్, వెల్కమ్. మీరు నన్ను చాలా సేపటి నుంచి ఎదురు చూపించారు. ఇన్విజిబుల్ గా ఉంటే నాకు తెలియకుండా పోతుందా ఏంటి? హా. ఎందుకు దాగుండి మాట్లాడుతున్నావు? మా ముందుకి రా. నేను ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. నీ చిన్న చిన్న మ్యాజిక్ వల్ల నన్ను నువ్వు కంట్రోల్ చెయ్యలేవు. మీకు ఇంకా నా పవర్ గురించి ఏం తెలియలేదు. వెనకమాల చూడండి పిల్లలు, మీ వెనకమాల. నువ్వు అసలు ఎలా చేసావు? నీకు కూడా మ్యాజిక్ తెలుసా? నాకు తెలియదు, కానీ మా బాస్ కి బాగా తెలుసు. బాసా? ఎవరు నీ బాస్? నట్ బాయ్ నువ్వా? ఈ నట్ బాయ్ నీ బాసా? హలో రుద్ర, ఎలా ఉన్నావు? నా యాక్టింగ్ ఎలా ఉండింది? నీకు ఆస్కార్ దక్కుతుంది. అద్భుతం, సూపర్ యాక్టింగ్. ఇంతసేపు యాక్టింగ్ చేసావా? ఆ, అవును. నా కుటుంబం మొత్తం మనుషుల కాళ్ళ కింద పడి మొత్తం నాశనం అయిపోయారు. అప్పుడే నేను నిర్ణయించాను, నేను హ్యూమన్ రేస్ అన్నిటినీ అంతం చేస్తానని. అప్పుడే మేము భయపడకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా ఇతను మా సైంటిస్ట్ కింగ్ స్కార్క్రో అనే పేరులో ప్రజలకి తెలుసు. ఇది మంచిది కాదు నట్ బాయ్. మనుషులు అందరూ చెడ్డవాళ్ళు కారు. హలో రుద్ర, నువ్వు దాన్ని మాకు వదిలేసేయ్, అర్థమైందా? నువ్వేమనుకున్నావు? ఆ జ్యూస్ మేము ట్యాంకులో పెట్టామనుకున్నావా? అది ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతోంది ఇంకొక సీక్రెట్ ప్రదేశానికి. దాన్ని మీరు కనిపెట్టలేరు. మీ అందరినీ ఒకరోజు క్రికెట్ ఆడేటప్పుడు మ్యాజిక్ చేసేది చూశాను. అప్పుడే నేను నిర్ణయించాను, ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ అంతం చెయ్యాలని. ఈ డ్రామా అంతా నా ప్లాన్. మిస్టర్ అండ్ మిస్సెస్ మష్రూమ్ ని మీ దగ్గరికి పంపాను. ఇంకా ఈ ప్రపంచం చాలా ప్రమాదంలో ఉందని మీకు మెసేజ్ పంపమని చెప్పాను. ఎందుకంటే నేను మీతో ఉంటే మీ మ్యాజికల్ పవర్స్ గురించి నేను తెలుసుకోవచ్చని, ఇంకా వాళ్ళని ఎలా కౌంటర్ చేయాలని తెలుసుకోవడానికి కోసం. అప్పుడే నేను ఈ ప్రపంచాన్ని అంతం చేయగలను. బాస్, మా బాస్ మీ మ్యాజిక్ గురించి తెలుసుకొని నేర్చుకోవడమే కాదు, మీ దగ్గర నుంచి మీ మ్యాజిక్ పవర్స్ అన్ని లాగేసుకున్నారు. కానీ ఈ లోకాన్ని మొత్తం నువ్వు ఒక్కడివి ఎలా అంతం చేయాలనుకుంటున్నావు? నువ్వు అసలు ఏం చేయబోతున్నావు? సరే చెప్తాను. మీరు ఇక్కడి నుంచి ఇంకా అసలు బయటికి వెళ్ళలేరు. ఇది చూడండి, నా జ్యూస్ భూమి కింద నుంచి చెట్లు పుట్లు గ్రాస్ రూట్స్ ద్వారా ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. నిజం చెప్పనా? స్ప్రెడ్ అవుతుంది కాదు, స్ప్రెడ్ అవడం మొదలైంది. ఇవాళ రాత్రి కల్లా అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. ఇంకా దీంట్లోంచి పెద్ద పెద్ద పళ్ళు కూడా వచ్చాయి. చూడు, తెల్లారే లోపల ఫ్రూట్స్ అన్ని ఈ లోకం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సన్ రైజ్ ఫ్రూట్స్ పైన పడిన వెంటనే ఆ ఫ్రూట్స్ అన్ని బర్స్ట్ అయిపోతుంది. ఇంకా దీంట్లోంచి రాబోయే గ్యాస్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఎవరంతా గాలిని పీలుస్తారో వాళ్ళు అక్కడే ప్రాణం కోల్పోతారు. ప్రపంచం అంతమవుతుంది.
బాగా వినండి వరుణ్, మైరా, నట్ బాయ్, నువ్వు మాకేం నేర్పించావో అదే మేము ఇప్పుడు చేయబోతున్నాం. అందరూ పరిగెత్తండి. మైరా, వరుణ్, రంగీలా, మీరు వెళ్ళి అన్నిటినీ అంతం చేయండి. నేను నెట్ బాయ్ అడ్డుకుంటా. నెట్ బాయ్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించకు. లేదు, చాలా సంవత్సరాలుగా కష్టపడ్డాను, ఆ కష్టాన్ని వృధా చెయ్యకండి. అరే వావ్, ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని పళ్ళు కాసాయి ఇక్కడ. చాలా బాగుంది. ఎప్పుడు చూడలేదు నేను. సడన్ గా ఇలా పచ్చగా ఉన్నాయి కదా. పళ్ళు అలా చూడండి. వావ్, త్వరగా చెప్పండి, మేము చెట్లను ఎలా అడ్డుకోవాలి, లేదంటే ప్రపంచం మొత్తం అంతమవుతుంది. దాంతో పాటు మీరిద్దరు కూడా అంతమైపోతారు. చెప్తాను, ఆ రెడ్ లివర్ ని ఆన్ చేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి సడన్ గా మాయమైపోతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? నట్ బాయ్, నీతో ఉన్న సమయం మేము అసలు మర్చిపోము. మీ అందరి భయం ఇదే కదా, మనుషుల పాదాల కింద పడి నలిగిపోకూడదు. ఇప్పుడు నేను ఆ చోటుని నేషనల్ పార్క్ గా మారుస్తాను. అప్పుడు అక్కడికి ప్రజలు ఒక్కరు కూడా రారు. ఆ తర్వాత మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ తిరగచ్చు. నువ్వు అలా చెయ్యగలవా? అవును, నేను మా తాతయ్యతో చెప్పి ఇలా జరిగేలా చూస్తాను. ఇది మీకు నేను ఇచ్చే మాట. అయితే మాకు మనుషులతో ఎటువంటి ప్రతీకారం ఉండదు. అలాగే నేను ఇంకో విషయం చెప్పనా, మీరందరూ నాకు బాగా నచ్చారు. మీరందరూ చాలా మంచి వాళ్ళు. మనం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామా ప్లీజ్? ఖచ్చితంగా. నేను మీ మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోను. చాలా యూస్ఫుల్ అయినది. ఏ మంత్రం? తిరిగి పరిగెత్తండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.